థైరాయిడ్ అనగానే ముందుగా మనకు హార్మోన్ సమస్యలే గుర్తుకొస్తాయి. నిజానికి థైరాయిడ్తో హార్మోన్ సమస్యలే కాదు, క్యాన్సర్ ప్రమాదము ఉంది. థైరాయిడ్ గ్రంథిలో ఒక్కోసారి క్యాన్సర్ కణుతులు కూడా పురుడు పోసుకుంటూ ఉంటాయి. గొంతు కింది భాగంలో వాపులా ఉబ్బి కనిపిస్తున్నా, రోజులు గడుస్తున్నా బొంగురు గొంతు తగ్గనప్పుడు థైరాయిడ్ గ్రంథిలో ఏదో సమస్య తలెత్తిందని అనుమానించాలి. తొలి దశలోనే పసిగడితే థైరాయిడ్ క్యాన్సర్ నుంచి తేలికగానే బయటపడొచ్చు. థైరాయిడ్ క్యాన్సర్ గురించిన పూర్తి వివరాలని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథిలో కనిపించే గడ్డలన్నీ క్యాన్సరేనా? థైరాయిడ్ గ్రంథిలో కనిపించే గడ్డలు అన్నీ క్యాన్సర్వి కావండి. మ్యాక్సిమం అనేవి నార్మల్ బినైన్ గడ్డలు అనేవి ఉంటాయి. వీటిని థైరాయిడ్ నాడ్యూల్స్ అని చెప్పి అంటామండి. గాయిటర్ అని చెప్పి థైరాయిడ్ గ్లాండ్ మొత్తం కొన్నిసార్లు వాస్తుందండి. ఇది మన కామన్గా ఏంటంటే మన దేశంలో నార్త్ ఇండియాలో బాగా కనిపిస్తాయండి. ఈ మధ్యకాలంలో ఏంటంటే ఒక 20 yearsగా అయోడైజ్డ్ సాల్ట్ అనేది అమ్మటం అనేది గవర్నమెంట్ అనేది మ్యాండేటరీ చేయటం వలన మనకి సౌత్ ఇండియాలో అయితే అయోడిన్ డెఫిషియన్సీ అనేది లేదండి. కానీ సౌత్ ఇండియాలో మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లము హాషిమోటోస్ థైరాయిడైటిస్ అండి. అదేంటంటే అదొక ఆటో ఇమ్యూన్ కండిషన్. దానివల్ల కూడా థైరాయిడ్లో స్వెల్లింగ్ అనేది రావచ్చు. కొంతమంది ఇది అయోడిన్ అధికంగా తీసుకున్నప్పుడు రావచ్చు అన్నట్టు అంటారు, కానీ దాని మీద ఇంకా రీసెర్చ్ జరుగుతుందండి. థైరాయిడ్ క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ముప్పు ఎవరికి ఎక్కువ? థైరాయిడ్ క్యాన్సర్ అనేది రేడియేషన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు వచ్చే అవకాశం ఉంటుందండి. కొంతమందికి జన్యుపరమైన మార్పుల వల్ల రావచ్చు. కొంతమందికి ఆల్రెడీ సాధారణ గడ్డలు థైరాయిడ్లో ఉంటే కనుక అవి తర్వాత కాలంలో క్యాన్సర్గా మారటం అనేది జరుగుతుందండి. ఇట్లా కాకుండా యాదృచ్ఛికంగా కూడా థైరాయిడ్ క్యాన్సర్ అనేది రావచ్చండి. ఎక్కువ పాళ్ళు యాదృచ్ఛికంగా రావటమే జరుగుతుంది. థైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? థైరాయిడ్ క్యాన్సర్ వచ్చినప్పుడు అది గడ్డ రూపంలో రావచ్చండి. కొన్నిసార్లు ఏంటంటే ఈ గడ్డ మనకి కనిపించే రకంగా లేదా చేతికి తగిలే రకంగా ఉండకపోవచ్చు. కొంతమందికి ఏంటంటే ఆల్రెడీ గడ్డ చాలా కాలం నుంచి ఉండి కొత్తగా స్వరంలో మార్పు రావటం, లేదా మింగుడులో ఇబ్బంది పడటం, లేదా ఊపిరి పీల్చుకోవటంలో ఇబ్బంది కలగటం, లేదా మెడలో నొప్పి రావటం అనేది జరగవచ్చు. ఇవన్నీ కూడా థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించిన లక్షణాలు కావచ్చండి. కొన్నిసార్లు థైరాయిడ్లోనే కాకుండా ఈ థైరాయిడ్ క్యాన్సర్ అనేది మెడలో ఉన్న లింఫ్ గ్లాండ్స్కి కూడా పాకొచ్చండి. అవి మెడ యొక్క పక్క భాగాల్లో లేదా ముందు భాగంలో ఉండే అవకాశం ఉంటుంది. సో థైరాయిడే కాకుండా ఈ పక్కన ఎస్పెషల్లీ లింఫ్ నోడ్స్ అనేవి ఉంటే కనుక అవి థైరాయిడ్ క్యాన్సర్కి బాగా అనుమానాస్పదం అని చెప్పుకోవచ్చండి. థైరాయిడ్ క్యాన్సర్ తాలూకు తీవ్రస్థాయి సమస్యలు ఎలా ఉంటాయి? థైరాయిడ్ క్యాన్సర్లో అన్నిటికంటే కామన్గా ఉండే టైపు పాపిలరీ థైరాయిడ్ క్యాన్సర్ అండి. నెక్స్ట్ కామన్ అనేది ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్. ఈ రెండు థైరాయిడ్ క్యాన్సర్స్ని డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ అని అంటారండి. యూజువల్లీ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్ వల్ల ప్రాణాపాయం అనేది ఉండదండి. ఈ క్యాన్సర్స్ అనేవి వెల్ డిఫరెన్షియేటెడ్గా ఉన్నప్పుడు మెటాస్టాటిక్ అంటే వేరే అవయవాలకి పాకినప్పటికీ కూడా అవి యూజువల్లీ లైఫ్ స్పాన్ మీద ఎఫెక్ట్ అనేవి చూపించవు. కాకపోతే డేంజరస్ థైరాయిడ్ క్యాన్సర్స్ కొన్ని ఉన్నాయి. పూర్లీ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్ అండ్ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్ అండ్ అనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్. ఇలాంటి క్యాన్సర్స్ వల్ల ప్రాణానికి ముప్పు అనేది ఉండొచ్చండి. ఈవెన్ మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్కి కొన్ని వేరే మెడిసిన్స్ అనేవి వాడటం జరుగుతుంది. కాకపోతే వేరే ఆర్గన్స్కి స్ప్రెడ్ అయినప్పుడు లైఫ్ మీద రిస్క్ అనేది ఉంటుంది. థైరాయిడ్ క్యాన్సర్ విషయంలో ఎలాంటి పరీక్షలు చేస్తారు? థైరాయిడ్ క్యాన్సర్లో ఫస్ట్ స్టెప్ అనేది మనం అల్ట్రాసౌండ్ స్కాన్, సెకండ్ అనేది ఎఫ్ఎన్ఏసి అండి. మనకి ఎఫ్ఎన్ఏసి అండ్ థైరాయిడ్ స్కాన్ అనేవి అన్నిసార్లు కన్ఫర్మేటరీగా ఉన్నాయని అయితే చెప్పలేకపోవచ్చు. మనకి స్కాన్లో అనుమానం ఉండి ఎఫ్ఎన్ఏసి అనేది 100% అనేది అయితే అసలు ఉండదండి. బట్ 97% వరకు అది డిటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. అది అంత హై స్కోర్ లేకపోయినా 15% రిస్క్ ఉంది అని చెప్పినా కూడా మనం యూజువల్లీ థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించిన ఫస్ట్ స్టెప్ అంటే టోటల్ థైరాయిడెక్టమీ సర్జరీ అనేది చేస్తామండి. ఈ ఎస్పెషల్లీ రిస్క్ ఎక్కువ ఉంది అని అనుకున్నప్పుడు ఏంటంటే మనకి కన్ఫర్మేషన్ కోసమని సర్జరీ జరుగుతుండగా ఫ్రోజన్ సెక్షన్ బయాప్సీ అనేది చేసి చూడొచ్చండి క్యాన్సర్ కన్ఫర్మ్ చేయడానికి. ఆల్రెడీ లింఫ్ నోడ్స్లో పాకి ఉన్న క్యాన్సర్ అయితే కనుక మనం ముందే డిటెక్ట్ చేయడానికి కుదురుతుందండి. అలా అన్నప్పుడు ఏంటంటే మన సర్జరీని ముందే టోటల్ థైరాయిడెక్టమీ అవసరం ఉంటే
సెంట్రల్ కంపార్ట్మెంట్ నెక్ డిసెక్షన్ అండ్ అవసరం ఉంటే సెలెక్టివ్ నెక్ డిసెక్షన్ ఆర్ ఎంఆర్ఎండి ఇలాంటి ప్రొసీజర్స్ కూడా దాంతోపాటు చేస్తామండి డిపెండింగ్ ఆన్ ఎక్స్టెంట్. ఈ అల్ట్రాసౌండ్ ఎఫ్ఎన్ఏసి కాకుండా మన సిటీ స్కాన్ అనేది కూడా అప్పుడప్పుడు చేస్తూ ఉంటామండి. పెట్ స్కాన్ అనేది రెగ్యులర్గా మనం ప్యాపిలరీ థైరాయిడ్ క్యాన్సర్లో కానీ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్లో కానీ యూజువల్లీ చేయమండి. మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్లో మాత్రం మనం డోటానాక్ ఆర్ డోటాటెక్ పెట్ స్కాన్ అనేది చేస్తూ ఉంటామండి. ఈ డిఫరెన్షియేటెడ్ థైరాయిడ్ క్యాన్సర్స్ అంటే ప్యాపిలరీ అండ్ ఫాలిక్యులర్ టైప్స్ వీటిల్లో ఏంటంటే ఆపరేషన్ అయిపోయిన తర్వాత మనం అయోడిన్ స్కాన్ లాంటిది చాలామందిలో చేస్తూ ఉంటామండి. మిగిలిపోయిన థైరాయిడ్ టిష్యూ ఎక్కడన్నా ఉంటే కనుక అదేంటంటే ఆ స్కాన్లో పికప్ అవుతుంది. అప్పుడు మనం ఏంటంటే ఎబ్లేషన్ థెరపీ అంటే హై డోస్ రేడియో యాక్టివ్ అయోడిన్ అనేది ఇస్తామండి. దాంతో మిగిలిన థైరాయిడ్ టిష్యూని అది కంప్లీట్గా డిస్ట్రాయ్ చేస్తుంది. దాంతో మనం ఏంటంటే పేషెంట్ని మానిటర్ చేసుకోవచ్చు. థైరాయిడ్ క్యాన్సర్కు చికిత్స ఎలా ఉంటుంది? కొత్తగా వచ్చిన చికిత్సలేంటి? ప్యాపిలరీ థైరాయిడ్ క్యాన్సర్ అండ్ ఫాలిక్యులర్ థైరాయిడ్ క్యాన్సర్లో అయితే కనుక మనం రేడియో యాక్టివ్ అయోడిన్ అబ్లేషన్ అనేది కొంతమందికి ఇవ్వాల్సిన అవసరం ఉంటుందండి. కానీ ఇది ఆఫ్టర్ సర్జరీ చేస్తూ ఉంటాము. అండ్ ఆఫ్టర్ సర్జరీ మనం బాడీలో థైరాయిడ్ క్యాన్సర్ అనేది కంప్లీట్గా పోయిందా లేదా లేకపోతే తిరిగి వచ్చిందా లేదా అనే దానికి మనం సంవత్సరానికి ఒకసారి థైరోగ్లోబులిన్ అండ్ యాంటీథైరోగ్లోబులిన్ యాంటీబాడీస్ అనేవి టెస్ట్ చేస్తూ ఉంటామండి. సర్జరీ తర్వాత ఈ థైరాయిడ్ హార్మోన్ అనేది అందరికీ స్టార్ట్ చేస్తామండి. ఫాలిక్యులర్ అండ్ ప్యాపిలరీ థైరాయిడ్ క్యాన్సర్స్కేమో మనం సప్రెసివ్ డోస్ అంటే శరీరానికి అవసరమైన దానికంటే ఎక్కువ డోస్ ఆఫ్ హార్మోన్ ట్యాబ్లెట్ అనేది ఇస్తామండి. దీనివల్ల ఏంటంటే అక్కడక్కడ థైరాయిడ్ కణాలు ఏమైనా మిగిలిపోయి ఉంటే కనుక మనకి వాటిని ఈ మెడిసిన్ అనేది సప్రెస్ చేయడం జరుగుతుంది. మెడులరీ థైరాయిడ్ క్యాన్సర్కి వచ్చేసరికి కొంతమందికి సర్జరీ తర్వాత మెడికేషన్ అనేది అవసరం పడుతుందండి. ఇవి టార్గెటెడ్ థెరపీ అన్నట్టు అంటాము. ఎనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్కి వచ్చేసరికి మనకి దానివల్ల కొన్నిసార్లు థైరాయిడ్ గ్లాండ్ అనేది ఈ స్వరపేటికి కానీ లేదా ట్రేకియాని కానీ ఇన్వేడ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ ఎనాప్లాస్టిక్ క్యాన్సర్ అనేది బాగా లైఫ్ థ్రెటనింగ్ అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ అండి. వీటికి కూడా కొన్ని టార్గెటెడ్ థెరపీస్ ఉన్నాయి. కాకపోతే మనకి లైఫ్ స్పాన్ మీద రిస్క్ వచ్చేసరికి ఎనాప్లాస్టిక్ థైరాయిడ్ క్యాన్సర్లో బాగా ఎక్కువ ఉంటుందండి. అన్నిసార్లు ట్రీట్మెంట్ అనేది సక్సెస్ఫుల్గా ఉండకపోవచ్చు. థైరాయిడ్ గ్రంథిలో గడ్డలు కనిపిస్తున్నప్పుడు ఆలస్యం చేయకుండా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. క్యాన్సర్ గడ్డలని తేలినప్పుడు వెంటనే చికిత్స మొదలు పెట్టాలి. తొలి దశలోనే పసిగడితే థైరాయిడ్ క్యాన్సర్ నుంచి తేలికగానే బయటపడొచ్చు.